సమ్మెట ఉమాదేవి సమర్పించు నవపారిజాతాలు. నేటి కథ హద్దుల ఆవల. రచన నస్రీన్ ఖాన్. ఇగ్నోర్ చేస్తాను, కానీ క్షమించలేను. ఈ మాట చెప్పినందుకు పొగరబోతును అనుకునేరు. అస్సలు కాదండి. నాకు అలాంటి అభిప్రాయాలు కలగచేసేలా చేసిన సొసైటీదే ఆ బాధ్యత. ఆడదాన్నైనంత మాత్రాన జాలి, దయ, కరుణ లాంటి గుణాలు ప్రతి ఒక్కరి పట్ల పొంగి పొరలాల్సిందేనా? భావాలన్నింటినీ లోపల దాచుకొని పైకి మాత్రం ఏమీ జరగనట్లు ముఖాన ఇంత నవ్వు పులుముకుని ఉండాలా? ఎలా సాధ్యం అసలు? మనిషి అన్న తర్వాత భావావేశాలు సహజాతి సహజంగా కలగాలి అంటాను. తప్పే ఉందండి. అలా ప్రదర్శించినందుకే మగరాయుడు అని పిలవడం మొదలుపెట్టారు. అంటే అన్నారు, అభ్యంతరం ఏమీ లేదు దాని పట్ల. కాకపోతే ఆడదానివి కనుక ఈ మూసలో ఒదిగిపో అంటూ హద్దులు చూపుతుంటారు చూడండి, వాళ్లతోనే అభ్యంతరమంతా. ఇప్పుడు ఒక్కదాన్నే ఉద్యోగం కోసం సిటీకి వచ్చాను. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటున్నాను. ఇక్కడే ఇల్లు తీసుకుని అమ్మమ్మను తాతయ్యను తీసుకురావాలా, లేక వాళ్ళని అక్కడ ఉంచి ఇలాగే కొనసాగాలా, లేక ఇంకేమైనా ఆలోచనలు వస్తాయా? ప్రస్తుతానికి ఒక చౌరస్తాలో నిలబడి ఉన్నాను. ఏ దారిలో వెళ్లాలనేది స్పష్టత వచ్చేదాకా ఇలా ఉంటాను. జీవితం కదా, తొందరపడకూడదని నా అభిప్రాయం. నా అభిప్రాయంతో అమ్మమ్మకు ఇబ్బంది లేదు, తాతయ్యకు లేదు. ఉన్నదల్లా జనానికే. పోనీలే, పల్లెటూరులో ఉన్నారు. అక్కడ ఉండేవాళ్లు కల్మషం లేకుండా కేవలం సానుభూతితోనే అలా మాట్లాడతారు అని అనుకుందాం. మరి ఇక్కడ ఆఫీస్లో ఎవరూ లేనిదాన్ని అని ఎలా తెలిసిందో ఏమో. అప్పటి నుంచి ప్రాజెక్ట్ మేనేజర్ ప్రవర్తనలో తేడా వచ్చేసింది. అంతే, అతడికి పెళ్ళయిందని, పిల్లలు ఉన్నారని మర్చిపోయాడేమో. లంచ్కి వెళ్దామని, డిన్నర్ అని, హాస్టల్ దాకా డ్రాప్ చేస్తానని ఒక్కటే మెసేజ్లు. మేనేజర్ అంటే ఎంతో రెస్పెక్ట్తో చూస్తాం కదా, అదే రెస్పెక్ట్తో సున్నితంగా తిరస్కరిస్తూ వస్తున్నాను. కానీ అతడికి ఆ సున్నితత్వం అమాయకత్వంలా అనిపించిందేమో. ధైర్యం వచ్చేసింది. ఇక మెసేజ్లలో డోస్ పెంచాడు. ప్రేమ పేరుతో అతడు పంపుతున్న మెసేజెస్లో అంతా అసభ్యతే. కొన్ని నగ్నంగా ఉండే దేహాల ఫోటోలు పంపుతున్నాడు. చాన్నాళ్ల నుంచి ఇగ్నోర్ చేస్తూనే వస్తున్నాను. ఇక ఇప్పుడు ఆ బార్డర్ దాటేశాడు. క్షమించడం మాత్రం నా వల్ల కావడం లేదు. చాలా మందికి ఇలాంటివి అనుభవమే అయ్యుండొచ్చు. ఇంతకన్నా ఎక్కువ తక్కువ స్థాయిల్లో ఎదుర్కొని ఉండవచ్చు. అయినా బాధను మనసులో అదిమి పెట్టుకుని హుందాగా జీవిస్తున్న వారు మన చుట్టూ చాలా మందే ఉండుంటారు. క్షమించేయమని మనలాంటి వారికి తేలికగా సలహాలు ఇచ్చేస్తూ ఉంటారు. నిజమే, వాడు చెప్పినట్టుగా వదిలేద్దామనే కదా ఈ ఇగ్నోరెన్స్ ని అడ్డుపెట్టుకొని చుట్టూ కమ్ముకొని ఉన్న నిర్దయ ప్రవాహాలను ఈదుకుంటూ వస్తున్నాను. కాని అతడు చేతకానితనం అనుకుంటున్నాడు, బలహీనురాలని అనుకుంటున్నాడు, ఒంటరిదాన్ని అనుకుంటున్నాడు. అందుకేగా వీకెండ్ అంతా ఎంజాయ్ చేద్దాం, రూమ్ బుక్ చేశాను, రాకపోతే నువ్వే కారణమని రాసి మరీ సూసైడ్ చేసుకుంటాను అని మెసేజ్ చేశాడు. ఆటలుగా ఉందా? ఎంత ఒంటరిదాన్నైతే మాత్రం అంత అలుసా? ఈ తరహా బెదిరింపులకు దిగుతాడా? అప్రైజల్స్ లో ఏమైనా చేస్తాడేమోనే అద్దాలు సరిచేసుకుంటూ అంది విజయ. సీనియర్ ప్లేస్మెంట్ లో జాబ్ కొట్టేసి ఎంతో ఉత్సాహంగా జాయిన్ అయిన రోజు నుంచి సపోర్టివ్గా ఉంది. ఏ డౌట్ వచ్చినా క్లియర్ చేసేస్తుంది. ఇలాగే ఇంతకు ముందు ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టాడట. కాండక్ట్ సర్టిఫికెట్ లో ఎక్కడ నెగటివ్గా రాస్తాడేమోనని భయపడి
ఒప్పేసుకుందంట. అవే మంచి మాటలతో మెల్లిగా సర్టిఫికెట్స్ అన్నీ తీసుకొని వేరే కంపెనీలోకి షిఫ్ట్ అయిందని చెప్పింది విజయ. మరి మీరంతా ఏ హెల్ప్ చేయలేదా? ఆశ్చర్యంగా అడిగాను. ఏం చేయమంటావు? ఒక్కొక్కరికి ఒక్కో ఇబ్బంది అంది. సో అలా కంటిన్యూ అవుతూ అతడు బలవంతుడు అనే భావన అతనికి కలిగించారు అన్నాను బాధగా. నిజంగానే వాడితో పాటు పనిచేసిన వారు చాలా ఆర్గనైజేషన్స్ లో ఉన్నారే. మనం ఎక్కడ జాబుకు వెళ్ళినా ముందు వీడికి కాల్ వస్తుంది. టచ్ లో ఉంటాడు అందరితో. అతడి పవర్ గురించి మమత చెప్తూ పోయింది. వాళ్ళ ఇంటికి వెళ్లి భార్యకు చెప్తే, పోలీస్ స్టేషన్లో కేసు పెడితే, మన హైయరర్స్ కి చెప్తే సందేహాలు వెలిబుచ్చాను. ఇన్నేళ్లలో ఇవన్నీ జరగకుండా ఉంటాయని అనుకుంటున్నావా? టీ సిప్ చేస్తూ ప్రశ్నించింది విజయ. నీలాంటి ముక్కుసూటి మనుషులు ఈ లోకంలో బతకలేరు. వ్యవహారాన్ని సింపుల్ గా తేల్చేసింది మమత. అంటే లొంగిపోమ్మనా నీ సలహా? మమతపై కోపం వచ్చేసింది. చా, అది కాదే. సమస్య మన దాకా రానే వద్దు. వచ్చినప్పుడు ధైర్యంగా సమాధానం చెప్దాం. నేననేది ముక్కుసూటిగా అయితే ఏదైనా ప్రమాదం రావచ్చు కదా. అలా కాకుండా మరో మార్గం అంటే బెదిరించడం, బ్లాక్మెయిల్ లాంటివి బెటరేమో ఆలోచిస్తూ అంది. మనకి మనం ధైర్యం చెప్పుకోకపోతే ప్రతిసారి మన రక్షణకు ఎవరో ఒకరు ఉంటారా అని అడిగాను. మమత అలా చెప్పడానికి కారణం ఉంది. జాబ్ వదిలేసి వెళ్ళిపోతానేమోనని ఆమె బాధ. ఆఫీస్లో జాయిన్ అయిన కొత్తల్లో ఆఫీస్ దగ్గర పట్లనే ఏదైనా వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ వెతుక్కుందాం అనుకున్నాను. అప్పటిదాకా విజయ్ రూమ్ లోనే ఉన్నాను. ఒక ఆదివారం మధ్యాహ్నం వేళ ఖైరతాబాద్ చౌరస్తా నుంచి రాజ్ భవన్ రోడ్డుకి నడుచుకుంటూ వెడుతున్నాను. రోడ్డు ఎంతో నచ్చింది. విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఉన్న మిగతా రోడ్ల కన్నా కాస్త నెమ్మదిగా ఉంది ఆ రోడ్డు. మరీ ముఖ్యంగా నిటారుగా ఉన్న చెట్లు మరీ ఆకర్షించాయి. ఆటోలో అయితే ఆ సౌందర్యాన్ని కళ్లలో నింపుకోవడం సాధ్యం కాదని నడకనే ఆశ్రయించాను. ఒక్కదాన్ని, అందులోనూ విస్మయంగా నడుచుకుంటూ పోవటం నేను సిటీకి కొత్త అని పట్టిస్తున్నదేమో. ఉన్నట్టుండి ఎవరో నా వెనకాలే నడుచుకుంటూ వస్తున్నట్టు గమనింపులోకి వచ్చింది. వెనక్కి తిరిగి చూస్తే నా వయసు నాకంటే కాస్త 1-2 ఎక్కువన ఉన్న యువకుడు నా వైపే తీక్షణంగా చూస్తూ వస్తున్నాడు. అనామకుడు. నా గురించి కాదేమో, తన దారిన తాను పోతున్నాడేమో అనుకున్నాను. ఎందుకైనా మంచిదని రోడ్ క్రాస్ చేసి నడక సాగించాను. 5 నిమిషాల తర్వాత వెనక్కి చూస్తే నా వెనకాలే ఉన్నాడు. ఈసారి మళ్లీ క్రాస్ చేశాను రోడ్డు. అతడు అంతే. అప్పుడు అతడిపై ఎక్కడలేని కోపం వచ్చింది. అసలు నేను ఆ ప్రాంతానికి పూర్తిగా కొత్త అనే బెరుకు ఎటెగిరిపోయిందో మరి. వెంటనే వెనుదిరిగాను. నాకు అతడికి 10-15 అడుగుల దూరమే ఉండి ఉంటుంది. మొండి ధైర్యంతో వెనక్కి నడవటం మొదలుపెట్టాను. అది కూడా ఇందాకటి కన్నా కొద్దిగా వేగం హెచ్చించి. అతడి మొహంలో కన్ఫ్యూజన్ కొట్టవచ్చినట్లు కనపడింది. అతడు వెనుదిరిగాడు. నడుస్తున్నాడు. ఇప్పుడు అతడు ముందు, నేను వెనక. కాసేపు నడిచాక వెనుదిరిగి చూశాడు. నేను ఆగమన్నట్టుగా చెయ్యెత్తి సైగ చేశాను. అతడు స్పీడ్ పెంచాడు. నేను స్పీడుగా నడిచాను. మొత్తానికి చౌరస్తా దగ్గరికి వచ్చేసరికల్లా అతడిని చేరుకున్నాను. పిలుస్తున్నావేంది? ఆశ్చర్యం, ఆందోళన మిళితమైన గొంతు ధ్వనించింది. ఫాలో చేస్తున్నావు? ఏంది కథ? పని పాట లేకుండా రోడ్డు మీద పడ్డావా? గట్టిగానే అడిగాను. ఆ, ఫాలో చేస్తే నువ్వు ఇప్పుడు నన్ను ఫాలో చేసుకుంటూ వచ్చినావు కదా, హెచ్చుస్వరంతో అన్నాడు. అవును, ఎవడు నన్ను ఫాలో చేస్తే వాణ్ణి పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయినా. పోదాంపా మీ ఇంటికి, పట్టుదలగా అన్నాను. ఓయ్, ఏంది ఇంటికి పోయేది?
నేను పోవలసింది నెక్లెస్ రోడ్డుకి అని ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వైపు పరుగులు తీశాడు. నాకు నవ్వు ఆగలేదు. ఇదే విషయాన్ని విజయ ఆఫీస్లో చెప్పింది. పడి పడి నవ్వారందరూ. కొద్దిగా భయపడితే వాడి ఈగో సాటిస్ఫై అయ్యేది కదా అడిగింది మమత. అంతేకాదు, ఈ ప్రపంచంలో సునాయాసంగా బ్రతికిడ్చే లక్షణం ఒక్కటీ లేదు తేల్చి పడేసింది. ఎవడో ఫాలో అవుతుంటే నేను భయపడి ఇంకొకరి సహాయం కోసం అర్థించాల్సిందేనా? అలా అయితేనే నాకు బతుకుంటుందా? ఏమో, నిజమే అనుకుందాం. రాజీ పడి చస్తూ బతకడం అవసరమా? అయినా నన్ను నేను కాపాడుకోవడం నేరమెట్లా అయింది? అలా బతికేయటం అంత సులువా అడిగాను. సులువు చేసుకోవాలి తల్లి. మా తాతయ్య సమాధానం ఇదే ఎప్పుడు. మా అమ్మకు నాన్నలేండి, అమ్మ లేదు కదా. అమ్మమ్మ తాతయ్యలే పెంచారు నన్ను. అసలు వాళ్ళ క్షమా విధానం ఏమిటో నాకిప్పటికీ అర్థం కాదు. ఎప్పటికైనా అర్థమవుతుందో లేదో. ప్రతి ఒక్కరిని పోనీలే అంటుంది అమ్మమ్మ. పనోళ్లు తప్పు చేస్తే చూసి చూడనట్లు వదిలేయడంలో ఓ అర్థం ఉంది. పోనీలే, పేదవారి విషయాల్లో జాలిగా ఉన్నారని నేను సంతోషపడతాను. కాని మా అమ్మ విషయంలోనూ వాళ్ళిద్దరూ అలా మెతకగా ప్రవర్తించారు. కన్న కూతురిని చంపిన వాళ్లను క్షమించగలిగేంత ఉదారత ఏమిటో మరి. ఆ చావుకు కారకులైన అల్లుడిని అతడి తల్లిదండ్రులతో బాంధవ్యాలు కలుపుకోవాలని చూడటం ఎలా సాధ్యమని వాళ్లకైనా 14 ఏళ్ల పాటు కూతురిని చూసుకున్న జ్ఞాపకాలున్నాయి. నా దగ్గర ఏమున్నాయి? కొన్ని బ్లాక్ అండ్ వైట్, మరికొన్ని కలర్ ఫోటోలు తప్ప. ఆమెతో కేవలం 7 నెలలు గడిపిన శిశువుని అని చెప్తారు. నాకేం తెలుస్తాయని? జ్ఞాపకాలు నిర్మించుకునే వయసు కానే కాదు. మా అమ్మది చచ్చిపోయే వయసు కాదు. నిజానికి ఆమెకిది పెళ్లి చేసే వయసు కాదు. నన్ను కనే వయసు అంతకన్నా కాదు. తల్లి లేని బిడ్డను చేసిన వారిని నేనైతే క్షమించలేను. కనీసం నేను పుట్టాకైనా వారిలో మార్పు రాకూడదా? నా భవిష్యత్తు గురించైనా ఆలోచించకూడదా? వాళ్ళ అదనపు కట్నపు దాహానికి ఇసుమంతైనా తూగని దాన్న తల్లిదండ్రులు లేకుండా పెరగటం ఎంత కష్టమో అనుభవించిన నాకు మాత్రమే తెలుసు. అమ్మమ్మ తాతయ్య లేకపోతే నా బతుకు ఏమయ్యేది? ఏదైనా అయ్యేదేనేమో. తలుచుకుంటేనే ఒళ్ళు జలధరిస్తుంది. అవగాహన వచ్చాక అమ్మ సంగతి విన్నాను. పంట పొలాలకు వేసే పురుగుమందు తాగేలా పరిస్థితులు కల్పించిన వాళ్ళు హంతకుల కన్నా తక్కువ. అప్పటినుంచి నాన్న అని కూడా పిలవటం మానేశా ఆ వ్యక్తిని. అతడి తల్లిని నాయనమ్మ అని పిలిచేందుకు నోరు రావడం లేదు. ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి వెళ్ళిరమ్మని బతిమాలుతుంటుంది అమ్మమ్మ. పెళ్లికి ఎదిగాను కదా, కన్యాదానం వంటి బాధ్యతలు ఉంటాయనేమో. అయినా పెంచి పెద్ద చేసిన అమ్మమ్మ తాతయ్యలుండగా నేనెందుకు అతడి చేతి నుంచి దానం చేయబడతాను? అయితే గీతే పెళ్లి మానేస్తాను కాని. అమ్మ నోట్లో నుంచి ఊడిపడ్డానట. ఈ మాట చెప్పి మురిసిపోతుంటుంది అమ్మమ్మ. పెళ్లి కాకపోయినా ఆడపిల్లలకు ఒక బతుకుంటుందని, దానికి ఊపిరి ఆడుతుందని తెలుసుకోరు. పెళ్లే పరమావధి అన్నట్టుగా బతికేస్తున్న ఈ మనుషులకు హద్దులకు ఆవల ఉండే అందమైన వనాల గురించి ఎలా చెప్పాలి? 30 ఏళ్ల క్రితం ఉన్న అత్తగార్లకు ప్రతీక మా అమ్మ అత్తగారు. అమ్మకు 13వ ఏట నేను పుట్టానట. ఇప్పుడు 25 వచ్చినా నేను పెళ్లి చేసుకోలేదని దెప్పి పొడుస్తుంటుంది అమ్మమ్మ. 6వ తరగతి సెలవుల్లో మెచ్యూర్ అవటం, 7వ తరగతిలోకి వచ్చేసరికి తనకన్నా 15 ఏళ్లు పెద్దవాడైనా తన మేనబావకు ఇచ్చి పెళ్లి చేయటం, చదువు పక్కకు తప్పుకొని సంసారం మెయిన్ ట్రాక్ లోకి రావటం, అంతా ఒకదాని తర్వాత ఒకటి వెంట వెంటనే జరిగిపోయాయి. ఇప్పటిలా చదువుల గురించి అమ్మమ్మ తాతయ్యల్లో ఏ ఒక్కరికి కొంత తెలిసినా ముందు చదువు అనేవారేమో. 50 ఎకరాల పొలం, పెద్ద తోటలాంటి ఇల్లు, 7-8 మంది జీతగాళ్లు, ఇంటి నిండా పాడి, వీటితోనే సతమతమయ్యేది అమ్మమ్మ. ఊరికి సర్పంచ్గా పనిచేసిన తాతయ్యకు
ఎప్పుడూ పొలము, ఊరు, రాజకీయాలే తప్ప మిగతావి పట్టేవి కాదు. ఒక్కగానొక్క కూతురు ఉన్న ఊర్లో సొంత చెల్లెల ఇంటికే మెట్టితే కళ్ల ముందే ఉంటుందనుకున్నాడు తాతయ్య. పెళ్లిలోనే అతడి అసలు రంగు చూపెట్టినా కనిపెట్టలేకపోయాను అనే దిగులు ఎప్పుడూ వెంటాడుతూనే ఉంది ఆయనను. 25 ఎకరాలు ఇస్తే తప్ప పెళ్లి పీటల మీద కూర్చోను అని మొండికేశాడట. ఒక్కగానొక్క సంతానం ఇంకెవరికి పోతుంది? ఏనాటికైనా ఆస్తి అంతా నీకేరా అల్లుడు అంటే విననే లేదు. కొడుకుకు నచ్చజెప్పాల్సిన చెల్లెలు కొడుక్కే వంతపాడింది. అప్పుడు పెళ్లి ఆపేసినా కూతురు కళ్ల ముందే ఉండేదని గుర్తు చేసుకున్నప్పుడల్లా కళ్లల్లో నీళ్లు తిరుగుతుంటాయి. అమ్మమ్మ అంతే. అమ్మలాగా ఉన్న నన్ను పట్టుకుని ఏడుస్తుంటుంది. చిన్నప్పుడు అర్థమవ్వక బిక్కముఖం వేసుకునేదాన్ని. ఇప్పుడు కాస్త అలవాటైపోయింది. పైగా ధైర్యం చెప్తుంటాను. ఎంత అలవాటైనా కడుపు కోతకు ఓదార్పు అంత తేలిక మా అమ్మ నిండు చూలాలుగా ఉన్నప్పటి సంగతి. ఆమెకు ఒంట్లో నలతగా ఉంది. నేను కడుపులో ఉన్నాను. పురిటి నొప్పులు మొదలైనా అవి కాన్పు నొప్పులని తెలియదు. తొలిసూరి కాన్పు. అందున చిన్న వయసు కదా. చీకటి పడేవేళ పొలం నుంచి వచ్చింది అత్తగారు. వచ్చేసరికి ఈదురుగాలులకు కొట్టుకొచ్చిన చెట్ల ఆకులు, గడ్డిపోచలు రాలి చెత్తగా కనిపించింది వాకిలి. ఇంట్లో చూస్తే ఎక్కడి పనులు అక్కడ వదిలేసి ఉన్నాయి. నిజానికి ఆమె వచ్చేసరికి కట్టెల పొయ్యి మీద వంట అయిపోయి ఆమె స్నానానికి పొంతలో నీళ్లు కాగుతూ ఉండాలి. ప్రతిరోజు క్రమం తప్పకుండా అయ్యే పనులు ఆ రోజు ఎందుకు కాలేదనే స్పృహ రాలేదు ఆ అత్తగారికి. నెప్పితో విలవిలలాడుతూ గదిలో పడుకొని ఉన్న అమ్మను బయటకు పిలిచింది. పొద్దువారిన సంగతి తెలియని అమ్మ మూలుగుతూ బయటికి వచ్చింది. వాకిలుడ్చకుండా, వంట చేయకుండా, పశువులకి కుడితి పెట్టకుండా ఏం చేస్తున్నట్టు అని గద్దిస్తూనే కాలెత్తి నడుముపై ఒక్క తన్ను తన్నింది. అంతే, పక్కనే ఉన్న నులక మంచంలోకి సోలిపోయింది అమ్మ. ఇంకా నయం, ఆ తన్నుకే నేను భూమిపై పడి ఉంటే చితికిపోయేదాన్ని. ఈరోజు మా అమ్మ కథ ఇలా చెప్పుకోవడానికి ఉండేదాన్ని కాదు. నిజానికి అమ్మ అప్పుడే చచ్చిపోవలసింది. నులక మంచం కావడంతో బతికిపోయిందేమో. ఇంకో విషయం ఇక్కడ చెప్పాలి. అసలు బాలకార్మిక చట్టాలు, వరకట్న నిషేధ చట్టం లాంటివి ఎటుపోయాయో అసలు. బాల్య వివాహాల నిషేధ చట్టం నాటికి అమ్మ చనిపోయి చాలా ఏళ్లయిపోయిందనుకోండి. ఒకవేళ ఆమె తన్నినప్పుడే నేను పుట్టి అమ్మ చనిపోయి ఉంటే తల్లిని మింగేసిన దాన్ని అనే నిందతో లోకం ఆడిపోసుకోకపోయిందా? మహానుభావురాలు ఎలాగో కాపాడింది. ఆ తర్వాత 2 గంటలకు నేను ఈ భూమిపై పడ్డాను. అటువంటి మా అమ్మ అత్తగారు ఇప్పుడు మంచాన పడి ఉందని ఆమెను చూడటానికి నన్ను వెళ్ళమంటుంది మా అమ్మమ్మ. ఆడపడుచు అని, వియ్యపురాలని, ఇంకా ఆ బాంధవ్యాలేంటి అసహ్యంగా. నాకసలు ఆమె ముఖం చూడాలనే లేదు. పోనీలేవే, వాళ్ల పాపాన వాళ్లే పోతారు. చూసిరా అమ్మా, పొయ్యే ముందు నిన్ను చూడాలని ఉందని పరామర్శకు పోయినోళ్ళందరితోనూ చెప్తుందంట అని బతిమాలింది ఓసారి. నిండు చూలాలు. అంతకు మించి ఏమీ తెలియని పసిపిల్లపై అంత కాఠిన్యం చూపిన ఆ ముసల్ది ఎలా పోతే నాకేమి? అసలు నేనంటూ ఒక దాన్ని ఉన్నట్టు ఈ 25 ఏళ్లలో ఏనాడో గుర్తుకు రాలేదే. ఏం, నేను వెడితే మటుకు పోయే ప్రాణాన్ని ఆపుతానా? పోనీ, ఇన్నాళ్టికైనా చస్తుంది. కసిదీరా తిట్టుకున్నాను. ఈ ముక్క మీతో అంటున్నాను కాని పైకి అనే ధైర్యం చేయనులేండి. ఒకసారి ఇట్లాగే ఏదో అమ్మమ్మ ముందు అన్నాను. వెంటనే తిట్టేసింది. పెద్దవుతున్న కొద్దీ మనసు రాయి అయిపోతుందేమే, నోరు ఎక్కువైపోతుంది అని కసురుకుంది. పేగు తెంపుకొని పుట్టిన బిడ్డను, అది అడిగినంత కట్న కానుకలిచ్చి ఘనంగా పెళ్లి చేసి సాగనంపిన బిడ్డను వేధించి వెంటాడి చంపిన వాళ్లను ఇంత శాంతంగా ఎలా వదిలేయమని చెప్పగలుగుతుంది? ఇది క్షమే అంటారా? కాదనిపిస్తుంది. తల్లి స్పర్శ సరిగ్గా ఎరిగిన నేను క్షమించలేకపోతుంటే, కొన్నేళ్ల పాటు కళ్ల ముందు తిరగాడిన పిల్ల
అకారణంగా ఆత్మహత్య ఎందుకు చేసుకుంటుంది? ఎంత ఇబ్బంది పెడితే తన ప్రాణాలు బలి ఇచ్చి ఉంటుంది ఆ పసి మనసు? ఈ ఆలోచనలే లేవా అమ్మమ్మలో? క్షమ ఇంత పని చేయిస్తుందా? అసలు ఇది ఉదారత లేక ఉదాసీనత? అయితే అలా చంపిన వాళ్ళందర్నీ క్షమిస్తూ పోతే చంపేవాళ్ళు ఇంకా ఇంకా పెరగరా? దానికి మా అమ్మమ్మ దగ్గర సమాధానం ఉంటుంది. వాళ్ళ పాపాన వాళ్లే పోతారులేవే అని. అమ్మమ్మ చెప్పిన మాటలే నిజమైతే ఎదుటివారిని మాటల శూలాలతో పొడిచి పొడిచి చంపేవాళ్లు ఈపాటికే మసైపోవాలిగా. అదనపు కట్నం ముందు భార్య తూగలేదు, కడుపులో పిండమూ తూగలేదు. అటువంటి వాళ్ళు నామరూపాలు లేకుండా ఏనాడో భూగర్భంలో కలిసిపోవాలిగా. ఇవేవీ అవలేదు. సరికదా అమ్మ అత్తగారు 80 ఏళ్లు వస్తున్నా ఇప్పటికి కాని మంచాన పడలేదు. అయ్యో, నేను చావుల కోసం ఎదురుచూసే మనిషిని కాదండి. నన్ను కన్న నా తల్లి భర్తకు ఇప్పుడు ఇంకో భార్య, 2 పిల్లలు. చిన్న కుటుంబం, చింతలు లేని కుటుంబం అని పాటలు పాడుకుంటున్నాడు. తన దారిన తాను పోయినా నా తల్లి కూతురిగా అమ్మమ్మ తాతయ్యలే కాదు, అమ్మా నాన్న ఉండి ఉంటే నా జీవితం ఎంత బాగుండేది అని కుంగిపోతూ బతుకు వెళ్లదీస్తున్నాను నేను. మనసు అల్లాడిపోతుంటుంది. ఎన్నిసార్లు నాకు అమ్మా నాన్నల అవసరం పడిందో తెలుసా? స్కూల్లో చేరినప్పుడు, ఫ్రెండ్స్తో కొట్లాటలైనప్పుడు, కాలేజీలో చేరినప్పుడు, ఇంజనీరింగ్లోకి వెళ్ళినప్పుడు, ఇదిగో ఇలా హైదరాబాద్కు వచ్చి పరీక్ష రాసిన ప్రతిసారి, ఆఫీసులో చేరినప్పుడు, ఉండటానికి హాస్టల్ వెతుక్కున్నప్పుడు, ఈవ్ టీజింగ్ ఎదుర్కొన్నప్పుడు, లవ్ అంటూ ఎవడో ఒకడు వెంటపడుతున్నప్పుడు ఎన్నిసార్లు భయపడ్డాను. అందరిలా నా వాళ్ళు నా స్కూలుకి, కాలేజీకి రావాలని మనస్సు ఎంత తహతహలాడేదో. ఈ లెక్కన నేను అనాథను కానంటారా? కాదులేండి. అవును అంటే అమ్మమ్మ తాతయ్య నేర్పిన మానవత్వం, స్వచ్ఛమైన ప్రేమ, వాళ్ళ పెంపకాన్ని అవమానించినట్లవుతుంది. పైగా వాళ్లైనా లేకుండా పెరిగిన అనాథలు ఎంతో మంది. ఆ రకంగా చూస్తే ఎంతో గొప్ప అదృష్టవంతురాలనే అనిపిస్తుంటుంది ఇటువంటివన్నీ పోగొట్టుకున్నప్పుడు. కాదు కాదు, దక్కకుండా చేసిన వారిని కూడా మర్చిపోమ్మనే చెబుతుంది అమ్మమ్మ. ఆమెలో ఈ ఇగ్నోరింగ్ మైండ్ సెట్ మొదటి నుంచి ఉందా? లేక అబ్బాయి వాళ్లంటే తమకంటే అధికులు, ఏమైనా చేస్తారు అనే భయమో? ఇదమిత్తంగా చెప్పలేను. ఏం చేస్తారే వాళ్ళు మాత్రం? వాళ్ళు పొయ్యాక నువ్వు ఒంటరిదానం అయిపోతావేమోనన్న భయం వెంటాడుతున్నదేమో. ప్రాజెక్ట్ కాపీసు ప్రింటౌట్ ఆప్షన్ నొక్కుతూ అంది వైష్ణవి ఓసారి. స్రవంతి, తల్లి వేరైనా తమ్ముడు చెల్లి కాకుండా పోతారా? వాళ్లకు దగ్గరైతే ధైర్యంగా ఉంటావని ఆలోచిస్తున్నారేమో. ఇటు చూస్తే పెళ్లి వద్దంటున్నావాయే. దూరదృష్టి ఎక్కువగా ఉన్న విజయ అంది. ప్రాక్టికల్ గా చెప్తుంది ఏదైనా. అందుకే సెన్సిటివ్ ఇష్యూస్ ఇద్దరం ఎక్కువగా డిస్కస్ చేసుకుంటుంటాం. నాకేమీ వాళ్ళతో కలిసిపోవాలని లేదు. తోబుట్టువుల్లా మీరంతా ఉండగా నాకేమి లోటు అంటే నవ్వేస్తుంది. తనను తాను బేరం పెట్టుకుని 25 ఎకరాల భూమిని అప్పనంగా తీసుకుని కూడా అదనపు కట్నం కావాలని అమ్మని వేపుకు తిన్న మనిషి. ఇచ్చిన పొలంలో ఒక బండరాయి వస్తే దానిని ఇష్టమైతే తీసేయించుకోవడమో, లేకపోతే అంతవరకు వదిలేసి వ్యవసాయమో చేసుకుంటారు రైతులు. కాని ఈ ఆశపోతూ ఆ బండరాయి ఉన్న మేరకు కనీసం బస్తాడు ఒడ్లు నష్టపోయినట్టుగా తాతయ్య దగ్గర వసూలు చేశాడట. బండరాయి ఉన్న పొలం ఇచ్చారని అమ్మను వెళ్ళగొట్టాడు. ఒక్కోసారి ఆకలికి తట్టుకోలేక అమ్మమ్మ వాళ్ళ ఇంటికొచ్చి అన్నం తిని వెళ్ళిపోయేది. ఎంత గాయపడి ఉంటుంది ఆ పసి హృదయం! అవన్నీ భరించలేకే పురుగుల మందుకు బలైందేమో. అటువంటి వ్యక్తి రాక్షసుడికి ఏమైనా తక్కువ? బంధువుల ఇళ్లకు పెళ్లికో, గృహప్రవేశానికో వెళ్ళినప్పుడు కనిపిస్తూనే ఉంటాడు. నాకు అతడి ముఖం చూస్తేనే గగురుపాటు. తోటి మనిషిని అంతగా వేధించే మనిషి మరొకరితో నవ్వుతూ ఎలా ఉండగలడు? అతడిలో ఏనాడైనా పశ్చాత్తాపం కనిపించిందేమో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంటుంది చాలాసార్లు. తెలుసుకోవడానికి
అదేమైనా గాంధీజీ బయోగ్రఫీనా అని కూడా అనిపిస్తుంది. అందుకే ఇగ్నోర్ ఈజ్ మై మెడిసిన్. ఇటువంటి వారినెవరిని ఎప్పటికీ క్షమించలేను. స్త్రీత్వానికి కళంకం అంటారేమో నన్ను. అయినా సరే ఒకరిని బాధ పెట్టే ఏ ఒక్కరిని క్షమించనుగాక క్షమించను. ఆవేశంగా చెప్పుకుంటూ పోయాను. అంతా నిశ్శబ్దం. ప్రతి ఒక్కరి ముఖంలోనూ బాధ. ఎర్రబడిన నా ముఖాన్ని అలాగే చూస్తుండిపోయారు వాళ్ళు. తోబుటూలం కనుకే నీకు పెళ్ళైతే ఇలా బాస్ బెదిరింపులు ఉండవని చెప్తున్నాం. తేరుకుని వాతావరణాన్ని తేలిక చేసేందుకు పెదవులపై పెన్సిల్ని ఆడిస్తూ అంది విశాల. తనకు తెలుసు అమ్మ పూరించాల్సిన ఖాళీని నేను ఆక్రమించాల్సి ఉందని. అమ్మమ్మ తాతయ్యను సిటీకే తీసుకురావాలని అనుకుంటున్నానని. అందుకోసం వీకెండ్స్ లో ఇళ్లను వెతుకుతున్నాం కూడా. సరేలేవే, తెలియనిది కాదుగా. నువ్వే ఓ కంపెనీ స్టార్ట్ చేయాలి. 33% అబ్బాయిలకు, మిగిలిన జాబ్స్ అమ్మాయిలకు ఇవ్వాలి. దండకంలా చదవటం మొదలుపెట్టింది విశాల. అమ్మమ్మ తాతయ్యను ఊరి నుంచి సిటీకి షిఫ్ట్ అవటానికి ఒప్పించాలి. వాళ్ళతో పాటు నిన్నిష్టపడిన వాడినే నువ్వు పెళ్లాడతావు. లేకపోతే ఒంటరిగానే సొసైటీకి మంచి చేసే పని స్టార్ట్ చేస్తావు. నవ్వుతూ కంటిన్యూ చేసింది విజయ. దగ్గరగా వచ్చి హత్తుకుంది. కళ్ళ వెంట నీళ్లు పొంగుకొచ్చాయి. ఏదో తెలిసినట్టుగా చదువుకుంటూ వచ్చాను తప్పితే గైడ్ చేసిన వాళ్ళెవరూ లేరు. ఎప్పుడూ ఒంటరిని అనే భావనే వెంటాడుతుంటుంది. ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా వీళ్ల ప్రేమను జీవితాంతం పదిలపరుచుకోవాలని అనిపించింది ఆ క్షణం. ఇప్పుడు ఈ గండం నుంచి బయటపడేందుకు అదిరిపోయే ఐడియా కావాలి అంది మమత. ఆ డెడ్ లైన్ ఈ లోకంలోకి తెచ్చిపడేసింది. నీ నుంచి ఏమీ ఆశించకుండా ప్రాజెక్ట్ ఎలా అప్పగించగలను? కంపరంగా ఉన్న అతడి మెసేజ్ ఫోన్లో మరోసారి చదివాను. ఆశించడం అనే మాటకు అర్థం తెలిసినా మరి కాస్త వివరణ లేకపోతే తను చెప్పిన దానికి నేను అనుకున్న దానికి పొంతన లేకుండా పోయే అవకాశం ఉంది. అందుకని స్పష్టంగా అడిగాను ఓసారి. తెలియనట్టు మాట్లాడకు. నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ నిన్ను చూశాకే అసలు ప్రేమేంటో అర్థమవుతుంది అన్నాడు. కొత్త అయినా మమతతోనే షేర్ చేసుకున్నాను అప్పుడు. అతడి కాపీ పేస్ట్ డైలాగ్స్ ఇంకొన్ని చెప్పి, ఆఫీస్లో అందరికీ తెలుసు అతడి నిర్వాకం అని నవ్వింది. తోచినట్లుగా బుద్ధి చెప్పమని, ఆఫీస్ అంతా సపోర్టుగా ఉంటుందని అభయం ఇచ్చింది. ఆ తర్వాతే అతడి చాట్ సేవ్ చేయడం ప్రారంభించాను. ఇప్పుడు వీకెండ్ డెడ్ లైన్ అయిన మెసేజ్తో సహా సేవ్ అయి ఉన్నాయి నా మొబైల్లో, ఈమెయిల్లో, సిస్టంలోని వర్ల్డ్ ఫైల్లో. బెరుకు బెరుకుగా ఉద్యోగాల్లోకి వచ్చే ఆడపిల్లలను ఇంతగా బెదిరించి లొంగదీసుకునే వాళ్లను ఎందుకు క్షమించాలి? నేను కాకుండా ఏ బెదురుగొడ్డు అయి ఉంటే, ఉద్యోగం కావాలి అనుకుంటే లొంగిపోవటమో లేదా అసలు బయటికి రావటమే తప్పైందని భావించి ఇంట్లోనే ఉండిపోవటమో చేయాల్సిందేనా? అన్యాయం కదూ? ఆ రోజు శుక్రవారం ఉదయం లేవగానే అతడి నుంచి వచ్చిన మెసేజ్తో గుండెల్లో రాయి పడినట్లయింది. గుర్తుందిగా, 2 రోజుల కోసం బ్యాగ్ రెడీగా పెట్టుకో. వారం రోజుల నుంచి మనసులో లేదు. తిండి సరిగ్గా లేదు, నిద్ర సరిగ్గా లేదు. ఇంటికి ఫోన్ చేసి కూడా మాట్లాడలేదు. వాడు చేసినా లిఫ్ట్ చేయలేదు. ఏదో ఒక నిర్ణయం తీసుకునే రోజు వచ్చేసిందన్నమాట అనుకుంటూ ఎటూ తేల్చుకోకుండానే ఆఫీస్లోకి అడుగు పెట్టాను. మొద్దుపారిపోయింది మెదడు. ఎవరి క్యాబిన్లో వాళ్ళు పని చేసుకుంటున్నారు. నా క్యాబిన్లోకి అడుగు పెట్టాను. రెసిగ్నేషన్ లెటరు టైప్ చేయడం మొదలుపెట్టాను. అరగంటలో పూర్తయింది. ఆ తర్వాత అతడి మెసేజెస్ ఉన్న వర్డ్ ఫైల్ ఓపెన్ చేసి మెసేజెస్ ఎలా మొదలుపెట్టాడో, ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చాడో అన్నీ ఒక్కొక్కటి చదవటం మొదలుపెట్టాను. ఆ తర్వాత A4 సైజ్ పేజెస్లో అన్నింటినీ ప్రింటౌట్ తీసుకున్నాను. వెంటనే బాయ్ని పిలిచి వాటిని నోటీస్ బోర్డు నిండా పెట్టించాను. అటువంటిదే మరో సెట్ నా రిజిగ్నేషన్ లెటర్ చైర్మన్ కి పంపించాను. లంచ్ అవర్లో అంతా ఇదే చర్చ. ఇదివరకే అటువంటి కంప్లైంట్స్ విని ఉన్న చైర్మన్ గారికి
విషయం అర్థమైంది. నా రెసిగ్నేషన్ క్యాన్సిల్, అతడు డిస్మిస్. ఆ రోజు విమెన్ ఎంప్లాయీస్ అంతా ఎంతగానో సంతోషపడ్డారు. ఇప్పుడు అతడు మా ఆఫీసులో లేడు. అయినా అతడిని క్షమించలేకపోతున్నాను. అసలు ఇది క్షమ ఎలా అవుతుంది? సమయానికి తోచిన పరిష్కారం మాత్రమే. రాను రాను పురుషద్వేషి అయిపోతున్నావే అంది విజయ. ఎవరైనా తమకెదురైన అనుభవాల నుంచి చుట్టూ ఉన్న వారిని చూస్తూనే కదా అభిప్రాయాలు ఏర్పరచుకుంటారు అన్నాను. మళ్ళీ నేనే పురుషులందరినీ ఎందుకు ద్వేషిస్తాను? మా తాతయ్య లాంటి వారు లేనిదే ఇంతటి ప్రపంచం ఉంటుందా? ఇంకా నాకు తారసపడలేదంతే అని క్లియర్గా చెప్పేశాను. ఈ మాట చెప్పగానే మనసారా నవ్వేసింది.